ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక భరోసా పేద కుటుంబాలకు వరమని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. మండలంలోని మద్రాలపాడు, చెదలవాడ, నాగులపల్పాడు, బీనేడుమానూరు, పోతవరం గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన 7,51,426 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ నేరుగా వారి ఇళ్లకు వెళ్లి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలలో ఇబ్బందులకు గురైన వారికి మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. గత వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం వారి పార్టీ కార్యకర్తలకు కూడా సీఎం సహాయ నిధి అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. అనంతరం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కాకర్ల లక్ష్మీవరప్రసాద్, మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, మారెల వెంకటశేషయ్య, కాజావలి, తెలగతోటి జాన్సన్, పెనుబోతు సునీల్, సర్పంచులు కొమ్మినేని రమేష్, స్వర్ణ, అనురాధ, దివి, పి పున్నారావు, మెట్టు సుబ్బయ్య నాయుడు, కొనిజేటి ధనుష్, సాయి చరణ్, బైరాగి తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి,
నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగం. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాల దొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇంటింటికి వెళ్ళి అందిస్తూ ఉన్నాము.
ఈరోజు దగ్గర 5 గ్రామాలు 14 చెక్కులు 7,51,000 చెక్కులు ఇస్తూ ఉన్నాం ఈరోజు. అలాగనే ఇంటింటికి వెళ్ళి చెక్కులు ఇస్తూ అక్కడ ఉన్న సమస్యలు, ఇంతకు ముందు వేసుకున్న రోడ్లు అవన్నీ పరిశీలించి ప్రజలు అడిగే కొన్ని విషయాలు కూడా తెలుసుకొని రాబోయే కాలంలో అవి కూడా పరిష్కారం చేయడానికి ప్రజల్లో తిరుగుతూ ఉన్నాము. ఒకటి ముఖ్యంగా మీ అందరు గమనిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేది ఎప్పుడు సంతనూతలపాడులో నేను ఎమ్మెల్యేగా నుంచి ఇప్పుడు వరకు ఎక్కువగా తీసుకొని వచ్చి నేను అందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్న హెల్త్ విషయంలో ఇబ్బందులు ఉన్న ప్రజలకి మనం అందించడం అది చాలా ముఖ్యమైన విషయం, నాకు చాలా సంతోషకరమైన విషయం. అందుకని నేను దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చెక్కులు ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను చూసుకుంటా ఉన్నాను. ఈ వచ్చిన 6-7 నెలల్లోనే దగ్గర 100 చెక్కులు మన కాన్స్టిట్యున్సీలో ఇచ్చాము. రాబోయే కాలంలో కూడా ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎవరైనా కానీ పార్టీలు అతీతంగా నా దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా PMAYలో మన కాన్స్టిట్యున్సీకి దగ్గర 3 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే రోడ్లకి, డ్రైన్లకి, నీటి సమస్య కోసం. PMA అంటే ప్రత్యేకంగా SC కాలనీకి దగ్గర 3 కోట్ల ఫండ్స్ వచ్చాయి. దాంట్లో కొన్ని విలేజెస్ ఉన్నాయి, నిరమనూరు, పోతవరము, అలాగనే చేర్నుప్పలపాడు అలాంటి అండ్ కండ్లగుంట మన NG-పాడులో, అలాగే మన కాన్స్టిట్యున్సీలో దగ్గర 12 విలేజెస్ ఉన్నాయి. వీటన్నిటికీ ప్రత్యేకంగా విలేజ్కి ఒక 20 లక్షలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తామని కూడా తెలియజేస్తాం.